మన ముందు వ్యక్తి తప్పు పనులు చేస్తుంటే వాడిని ఆపే ప్రయత్నం చేయకుండా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటే దానికి మనం బాధ్యత వహించాలా? అవును, దానికి మనం కూడా బాధ్యత వహించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 1 శ్లోకం 23 గురించి తెలుసుకోబోతున్నాం. యోత్సమానానవేక్షేహం జ ఏత్రాత్ర సమాగతః దాస్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ. తెలుగు అనువాదం: దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను. ఇక్కడ ఒక చిన్న విషయం చాలా గొప్ప అర్థాన్ని తెలియజేస్తుంది. అర్జునుడు దుర్యోధనుడిని ధృతరాష్ట్రుని దుర్బుద్ధి గల కుమారుడు అని సంబోధించాడు. పెదనాన్న కుమారుడిని బంధుత్వంతో పిలవాలి కదా. అర్జునుడు ఎందుకు అలా అన్నాడు? అర్జునుడి మనసులో అసలు ఏముంది? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుర్యోధనుడు అధర్మమైన పనులు చేస్తూ ఉంటే అతడిని అడ్డుకోకుండా ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నాడు. అందుకే అర్జునుడు ఈ శ్లోకంలో తన పెద్ద తండ్రిని ధృతరాష్ట్ర అని పేరు పెట్టి అమర్యాదగా సంబోధించాడు. పెద్దవారిని పేరుతో పిలవకూడదు, పెద్దవారిని గౌరవంతో పిలవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులని ప్రేమతో పిలవాలి. అలా కాకుండా అర్జునుడు తన పెద్ద తండ్రిని పేరు పెట్టి సంబోధించాడు. అలా పిలవడానికి కారణం శాస్త్రాలు ఏమంటున్నాయి అంటే, కర్త కారయితచ్చైవ పేరకచ్చానుమోదక సుకృతే దుష్కృతచ్చైవ చాతర్వా సమభాగిన. దీని తెలుగు అర్థం: ఒక మంచి పని అయినా చెడు పని అయినా నలుగురు దానికి భాగస్వాములే. కర్త పనిచేసే వ్యక్తి, కారయిత చేయించే వ్యక్తి, ప్రేరకుడు ప్రోత్సహించే వ్యక్తి, అనుమోదకుడు చూసి మౌనంగా అంగీకరించే వ్యక్తి. మంచిని ప్రోత్సహిస్తే సమాజం ఆనందంగా ఉంటుంది, చెడును ప్రోత్సహిస్తే సమాజం మనశ్శాంతిని కోల్పోతుంది. తన కొడుకు చేసిన తప్పులను అడ్డుపడకుండా ఆపాల్సింది పోయి ప్రోత్సహించి చివరికి ధృతరాష్ట్రుడు దుఃఖాన్ని అనుభవిస్తూ మనశ్శాంతిని కోల్పోయాడు. మన జీవితంలో కూడా ఇలా మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఒక మూర్ఖుడు కొడుతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు సినిమా చూస్తారు, కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. ఇలా బలహీనులని కాపాడకుండా, ధర్మాన్ని కాపాడకుండా అధర్మాన్ని ప్రోత్సహిస్తే వారు కూడా శిక్షార్హులే. ధర్మం అంటే పూజలు, వ్రతాలు, ఉత్సవాలు చేయడమే కాదు, దానితో పాటు ధర్మానికి హాని చేయడానికి వచ్చే వారిని ఎదురించడం కూడా ధర్మమే. నాది, నావారు, నా కుటుంబం, నా కులం, నేను బాగుంటే సరిపోతుంది, దేశానికి ఏమైతే నాకేంటి, ధర్మానికి ఏమి జరిగితే నాకేంటి అనే మనస్తత్వం ఉన్నవారు నిరంతరం దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. తప్పు చేసే వాడిని ఆపే ప్రయత్నం చేయాలి, మౌనంగా ఉండకూడదు. అందుకే అర్జునుడు తన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుని పేరు పెట్టి అమర్యాదగా సంబోధించాడు. ధర్మానికి హాని జరిగితే వీలైతే రక్షించే ప్రయత్నం చేయాలి, కానీ ధృతరాష్ట్రుడిలాగా మౌనంగా ఉండకూడదు అని అర్జునుడు భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా ఉన్నతమైన సందేశాన్ని మనకిస్తున్నాడు. దయచేసి ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదివే ప్రయత్నం చేయండి. మరియు ఈ కలియుగ జనులకి నిర్దేశించిన హరినామాన్ని నిత్యం జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని రోజు కనీసం 108 సార్లు జపిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు సనాతన ధర్మాన్ని పాటించగల శక్తి, ధర్మాన్ని రక్షించగల ధైర్యం, ఇతరుల ఆపదలో ఉంటే సహాయం చేసే గుణం ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భగవద్గీతలోని మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంధరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.